హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఎంప్లాయీ ఐడి కార్డ్ ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు స్టూడెంట్ ఐడి కార్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు స్టార్ట్ మెనూలోకి వెళ్ళి సేమ్ అడోబ్ ఫోటోషాప్ 7.0 ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేమ్ దగ్గర స్టూడెంట్ ఐడి కార్డ్ అని టైప్ చేయండి. నెక్స్ట్ విడ్త్ 5.42, ఇక్కడ సెంటీమీటర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ హైట్ 8.65, సేమ్ ఇక్కడ కూడా సెంటీమీటర్స్ ఇవ్వండి. రెజల్యూషన్ 500 టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. ఇలా బ్లాంక్ డాక్యుమెంట్ వచ్చింది. ఇప్పుడు ఇమేజ్ మెనూలోకి వెళ్ళి రొటేట్ క్యాన్వాస్ 90 degrees CW అని చూడండి, క్లాక్ వైజ్ అంటారు. ఓకే, న్యూ డాక్యుమెంట్ అనేది ల్యాండ్స్కేప్ ఫార్మాట్లోకి వచ్చింది. ఇప్పుడు రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తీసుకొని పైన కొద్దిగా సెలెక్షన్ చేస్తాం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేసుకోవడానికి. మీరు ఏదో కలర్ని ఇక్కడ పిక్ చేసుకోవాలి. ఓకే పైన క్లిక్ చేసాం. ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తేనే ఆ కలర్ అనేది అక్కడ అప్లై అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఆ బార్డర్ కిందనే ఒక చిన్న బార్డర్ లాగా మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాం రెక్టాంగులర్ మార్క్యూ టూల్తో. ఓకే, ఇక్కడ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటాయి. నెక్స్ట్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ అప్లై చేయండి. ఇలా ఎల్లో కలర్ అనేది వచ్చింది. నెక్స్ట్ బాటంలో కూడా సేమ్ ఎల్లో కలర్ అనేది బార్డర్ అనేది మనం డ్రా చేయాలి. నెక్స్ట్ ఫోటో కోసం ఒక రెక్టాంగులర్ మార్క్యూ టూల్తో ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేశారంటే అక్కడ మీకు బ్లాక్ కలర్ కావచ్చు, ఇంతకుముందు ఎల్లో అనేది ఆ కలర్ తీసేసాం. కంప్లీట్గా మీకు ఫోటో బార్డర్ కోసం దాన్ని ఎంత షేప్ అయితే అవసరమో అంతవరకు సెలెక్ట్ చేసుకొని మిగతాది డిలీట్ చేయొచ్చు అనమాట, మిడిల్లో ఉండేది. ఇప్పుడు మనం లోగో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని తీసుకొని ఇక్కడ లోగో అనేది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మ్యాజిక్ ఎరేజర్ టూల్తో బ్యాక్గ్రౌండ్ ఉండే కలర్ అంటే బ్యాక్ సైడ్ ఉండే అన్వాంటెడ్ కలర్ అంతా కూడా ఎరేజ్ చేసేసాం. ఇప్పుడు లోగో యొక్క సైజ్ అనేది తగ్గించాలి అంటే ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని దీన్ని రీసైజ్ చేసుకుంటున్నాం. ఇంకా ఇలా రీసైజ్ చేసిన తర్వాత ఫోటోని ఒక కార్నర్లో ఎక్కడో ఒక దగ్గర దీన్ని సెట్ చేస్తాం అన్నమాట. ఇలా యారోస్ కూడా ఉపయోగించి మీరు అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ అవసరం ఉంటే ఆ ఏరియాలోకి ఆ లోగోని అలా మూవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్ కర్సర్ పాయింట్ ఎక్కువ ఉంది చూడండి, దీన్ని తగ్గించాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ అనేది ప్రెస్ చేశారనుకోండి, కర్సర్ యొక్క సైజ్ అనేది మీరు ఆటోమేటిక్గా తగ్గించుకోవచ్చు. లేదంటే పైన ఫాంట్ కలర్ అనేది ఫాంట్ యొక్క సైజ్ ఉంటుంది, ఆ సైజ్ దగ్గర కూడా క్లిక్ చేసి మీరు సైజ్ అనేది మీరు తగ్గించుకోవచ్చు. కొన్ని టైప్ చేస్తే చూడండి, పిఆర్ కంప్యూటర్ సొల్యూషన్స్ అని టైప్ చేస్తున్నాను. దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని నాకు నచ్చిన కలర్ అంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ బట్టి మనం కలర్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ 2 లెటర్లు నేను హైలైట్ చేయాలంటే ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఫాంట్ సైజ్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్ కార్నర్కి వెళ్ళాలి అనుకుంటే మనం మిగతా టెక్స్ట్ కూడా సేమ్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ 1 పాయింట్ ఆర్ 2 పాయింట్స్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, సైజ్ ఇంక్రీజ్ చేయడానికి గ్రేటర్ దాన్ వాడతాం, తగ్గించుకోవాలంటే లెస్ దాన్ వాడచ్చు అనమాట. ఎప్పుడు కూడా టెక్స్ట్ అన్ని సెలెక్ట్ చేయాలంటే టెక్స్ట్ టూల్తోనే మీరు సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. నెక్స్ట్ కింద పిఆర్ కంప్యూటర్ సొల్యూషన్స్ యొక్క అడ్రస్ అనేది మనం టైప్ చేసుకోవాలి. ఎక్కడైనా మిస్టేక్ పడింది అనుకుంటే మనం ఆ మధ్యలో మళ్ళీ కర్సర్ క్లిక్ చేసి అక్కడ లెటర్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అది మొత్తం డాక్యుమెంట్ దాటి బయటకు వెళ్ళింది అంటే మనం సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift ప్రెస్ చేస్తున్నాం అనుకోండి, ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకుంటూ రావచ్చు. ఇలా పక్కన క్లిక్ చేసి రిమైనింగ్ టెక్స్ట్ కూడా మనం ఎంటర్ చేస్తూ వెళ్తుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మూవ్ టూల్ పైన క్లిక్ చేస్తూనే ఆటోమేటిక్గా ఆ ఫాంట్ అది మొత్తం అంతా లైన్ అంతా కూడా సెలెక్ట్ అయింది చూడండి. లేదంటే Ctrl+T ట్రాన్స్ఫార్మింగ్ అంటారు, అలా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ సైజ్ రావాలంటే ఆ ఫాంట్ మనం కిందికి తీసుకోవాలి అనుకుంటే ఆల్ట్ పట్టుకొని మీరు కర్సర్ మూవ్ చేశారంటే ఆటోమేటిక్గా కింద కూడా సేమ్ లైన్ వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ అనేది టైప్ చేస్తున్నాం. ఆల్ట్ అనేది మనకి డూప్లికేట్ కాపీస్ లాగా మనకు ఉపయోగపడుతుంది. ఫొటోస్ కావాలన్నా కూడా నంబర్ ఆఫ్ చేయాలి అనుకుంటే ఈ ఆల్ట్ అనేది మనకి ఎక్కువ యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వెబ్సైట్ ఎంటర్ చేస్తున్నాం. సేమ్ మళ్ళీ మూవ్ టూల్ పైన క్లిక్ చేసి ఈ ఫాంట్ని ఎగ్జాక్ట్గా అంటే మిడిల్కి పెట్టుకోవాలి. మనం పైన హెడ్డింగ్ ఏదైతే ఇచ్చామో దానికి ఎగ్జాక్ట్గా మిడిల్కి ఉండేటట్టు చూసుకోవాలి మిగతా ఫాంట్ అంతా కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే టెక్స్ట్ టూల్ పైన క్లిక్ చేసి మనకు కలర్ అనేది పిక్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేమ్ అంటే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ మనం ఇవ్వాలి కాబట్టి నేమ్ అని ఇచ్చాను. ఫాంట్ సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కోలన్. ఓకే, ఒకవేళ కోలన్ కొద్దిగా దూరంగా ఇవ్వాలి అనుకుంటే దానికి లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి మీరు స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నారంటే ఆటోమేటిక్ కొద్దిగా మూవ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఆ స్టూడెంట్ ఎవరైతే మీరు డీటెయిల్స్ ఇస్తున్నారో ఆ స్టూడెంట్ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేస్తారు. దీనికి కూడా సేమ్ కలర్ అనేది ఒకటే కలరే ఉంటే బాగుండదు కాబట్టి స్టూడెంట్ నేమ్కి మాత్రం వేరేది మార్చుకోండి. కొద్దిగా జూమ్ చేస్తున్నాం చూడండి. జూమ్ చేయాలనుకుంటే మీకు టూల్ బాక్స్లో జూమ్ టూల్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నేమ్స్ అనేవి ఎగ్జాక్ట్గా రావాలి అనుకుంటే మనకి రూలర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కేల్ లాగా ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది ప్లస్ టాప్లో ఉంటుంది. మీరు జస్ట్ మూవ్ టూల్ తీసుకొని జస్ట్ మూవ్ చేశారంటే ఒక లైన్ లాగా వస్తుంది. వ్యూలోకి వెళ్ళి రూలర్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫాదర్ నేమ్. చూడండి కోలన్ అనేది చాలా లాంగ్ వెళ్ళింది, అదేమో దగ్గరగా ఉంది. ఫస్ట్ దాని దగ్గర క్లిక్ చేసి సేమ్ స్పేస్ బార్ అనేది దీనికి ఈక్వల్గా మీరు మూవ్ చేస్తారు. నెక్స్ట్ ఫాదర్ నేమ్, ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేమ్ మూవ్ టూల్ తీసుకొని ఓకే, ఇక్కడ ఫాంట్ అనేది మనకి థిక్గా కనిపిస్తుంది. దాన్ని కావాలంటే మనం మార్చుకోవచ్చు. ఏరియాలని ఇచ్చాను, ఇక్కడ బోల్డ్ అనేది మనం తీసుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే ఫాంట్ అనేది ఎక్కువ హైలైట్ కాకుండా కొద్దిగా లిమిటెడ్, అంటే చూడడానికి ఐ క్యాచింగ్ కలర్స్ లాగా, అంటే ఐ క్యాచింగ్ డిజైన్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ థిక్గా ఇచ్చామనుకోండి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, లెటర్ కూడా ఎక్కువ థిక్ వస్తుంది. రిమైనింగ్ అన్నీ ఇలానే రావాలంటే సేమ్ మళ్ళీ మూవ్ టూల్ తీసుకొని
ఆల్ట్ ప్రెస్ చేసి పట్టుకొని ఇలా కిందికి మూవ్ చేసాం. నెక్స్ట్ క్లాస్, సేమ్ దీన్ని కూడా అక్కడికి మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ అనేది అక్కడ మనం ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ సేమ్ మళ్ళీ మూవ్ టూల్, ఆల్ట్ ప్రెస్ చేసి పట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మొబైల్ నంబర్ అని ఇవ్వాలి. ఈ కోలన్ అనే దగ్గర క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ ప్రెస్ చేశారంటే కొద్దిగా మళ్ళీ ముందుకు వస్తారు. ఇక్కడ మనం మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ సేమ్ ఆల్ట్ మూవ్ టూల్తో మనం మూవ్ చేసుకోవచ్చు ఇంకొక లైన్ రావాలి అనుకుంటే. ఎందుకు ఎక్కువ దీన్నే వాడుతున్నామంటే మనకి సేమ్ ఫాంట్ రావాలి అనుకుంటే ప్రతిసారి కర్సర్ అనేది పక్కన వేరే టూల్ పైన క్లిక్ చేసి మళ్ళీ మనం టెక్స్ట్ టూల్ తీసుకొని ఇదంతా రిస్క్ ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా మీరు జస్ట్ మూవ్ టూల్తో ఒకసారి 1 by 1 ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే డౌన్కి తీసుకొని వచ్చి ఫాంట్ అనేది ఆటోమేటిక్గా సేమ్ మోడల్లో మీరు ఎడిట్ చేయడానికి ఈజీ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఉంటే మీరు అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, సేమ్ దాన్ని కూడా ఎంటర్ చేస్తున్నాం. కొన్ని స్కూళ్ళల్లో అయితే మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంటే నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది కొన్ని ఐడి కార్డులలో. ఓకే, ఇవి స్టూడెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ మనకి ఐడి నెంబర్ అనేది ఒకటి మిస్ అయ్యింది. దాన్ని ఏం చేస్తున్నామంటే ఫోటో కింద ఏదైతే ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చామో ఆ బార్డర్లో ఐడి నెంబర్ అనేది మనం అక్కడ ఎంటర్ చేద్దాం. స్టూడెంట్ నెంబర్ ఆర్ ఐడి నెంబర్. అంటే ఇది స్కూల్ వాళ్ళు ఇస్తారనమాట ఐడి, లేదంటే వాళ్ళు కాలేజీలు కావచ్చు లేదంటే స్కూల్లో కానీ ఒక స్టూడెంట్కి ఆ క్లాస్లో ఒక నెంబర్ అనేది అలాట్ చేసి ఉంటారు. ఆ నెంబర్ మనం అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. దీన్ని కూడా సేమ్ టెక్స్టులతో ఐడి నెంబర్ ఒకటి సెలెక్ట్ చేసుకొని ఫాంట్ కలర్ అనేది వేరే ఇస్తున్నాం, ఎందుకంటే అంతా బ్లాకే ఉంది కలర్. దీనికి స్ట్రోక్ అప్లై చేయాలంటే లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్ స్ట్రోక్ అనేది ఇవ్వాలి. డిఫాల్ట్గా రెడ్ కలర్ ఉంది. దీన్ని ఏం చేస్తున్నామంటే మనం బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. బ్లాక్ పైన క్లిక్ చేసాం. ఇప్పుడు ఓకే పైన ఇచ్చేసి పైన 3 ఉంది కదా పాయింట్స్, అలా కాకుండా 1 పాయింట్ తీసుకొని ఓకే పైన క్లిక్ చేస్తాం. ఎందుకంటే మనకి కొంచెం నీట్గా కనిపించాలి అనుకుంటే సైజ్ అనేది స్ట్రోక్ సైజ్ తగ్గించుకుంటూ ఉండాలి. ఆ టీహెచ్ అనేది సెలెక్ట్ చేసి మనం స్మాల్ లెటర్స్ ఇచ్చాం. నెక్స్ట్ దీంట్లో మనకు ఇంకొకటి మిస్ అయింది, ఆథరైజ్డ్ సిగ్నేటరీ. ఆథరైజ్డ్ కానీ లేదంటే ప్రిన్సిపాల్ లేదంటే హెడ్ మాస్టర్, ఇలా మీకు అక్కడ ఉండే క్యాడర్ను బట్టి మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకోవాలి, ప్లస్ కలర్ అనేది వేరేది ఇస్తున్నాం.
నెక్స్ట్ సిగ్నేచర్ కోసం ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అనేది తీసుకొని ఆ సిగ్నేచర్ ఎక్కడైతే ఉందో దాన్ని చూజ్ చేసుకోవాలి. జస్ట్ మీరు ఆ సిగ్నేచర్ దానిపైన క్లిక్ చేసి మూవ్ చేస్తే చాలు, ఇలా వచ్చింది. ఆ 4 కార్నర్స్ ఉన్నాయి కదా, ఒక కార్నర్ ప్రెస్ చేసి పట్టుకొని మీరు కొద్దిగా మూవ్ చేశారంటే ఆ సిగ్నేచర్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి అరేంజ్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చారనుకోండి, అంటే మీరు ఆథరైజ్ సిగ్నేచర్ అనేది ఫ్రంట్కి వస్తుంది, సిగ్నేచర్ అనేది కొద్దిగా బ్యాక్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ కలర్ మార్చాలి అనుకుంటే Ctrl+B అని ప్రెస్ చేశారంటే కలర్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. బ్లూ అని ఇచ్చాం చూడండి, సేమ్ మళ్ళీ బ్లూ సెలెక్ట్ చేసాం, ఓకే పైన క్లిక్ చేసాం. చూడండి మొత్తం అది ఏదైతే సిగ్నేచర్ ఉందో అదంతా కూడా బ్లూ కలర్లోకి చేంజ్ అయింది. ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్, స్టూడెంట్ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని రెక్టాంగులర్ మార్క్యూ టూల్తో మనకి ఎంతవరకు అయితే అవసరం ఆ ఫోటోని అంతవరకు సెలెక్ట్ చేసుకోవాలి. మూవ్ టూల్ తీసుకొని మన ఐడి కార్డులోకి దాన్ని మూవ్ చేసుకోవాలి. ఇంకా ఇలా సైజ్ తగ్గించుకోవచ్చు, ఆల్ట్ షిఫ్ట్ అని ప్రెస్ చేసి పట్టుకొని, లేదనుకుంటే ఒక కార్నర్ పైన క్లిక్ చేసి కూడా మీరు సైజ్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ రావచ్చు. చూడండి కరెక్ట్గా అక్కడ బార్డర్లోకి సెట్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ ఇచ్చారనుకోండి సెలెక్షన్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.